హాయ్ అండి. నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనైతే అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో అయితే గనుక లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియో ఇంకా ఆఫ్టర్‌నూన్ వరకు ఇంకా షూట్ చేసి క్లోజ్ చేశాను కదండీ! ఇదైతే ఈవినింగ్ టు నైట్ అనమాట. సో, ఇంక నేను రెస్ట్ తీసుకొని లేచేసరికి 4 ఆర్ 4:30 అట్లా అయ్యింది. సరే అమ్మకేమైనా ఫ్రూట్ ఇద్దామని చెప్పేసి నేనిక్కడైతే ప్రామోగ్రానైట్ అయితే ఒలుస్తున్నానండి అమ్మకిద్దామని చెప్పేసి. ఇక్కడ నేను లేచేసరికి 4, 4:30 ఇట్లా అయింది కాబట్టి ఇంక మా పిల్లలొచ్చేసరికి 5:40 ఆర్ 6 అట్లా అవుతుందండి వచ్చేసరికి పిల్లలైతే. వాళ్ళకేమైనా స్నాక్స్ చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాను కానీ, వాళ్ళకి పాలు అట్లా ఇచ్చేసాననమాట. ఫ్రూట్స్ ఇంట్లో ఉన్నాయి. సరే ఫ్రూట్స్ ఇచ్చేసి పాలిచ్చేద్దామని జెప్పేసి ఇంక పిల్లలకైతే స్నాక్స్ ఏం చేయలేదు. ఇంకా అమ్మకైతే ఫ్రూట్స్ ఒలిచేసి ఇద్దరం కూడా టీ అయితే తాగేసామండి. తాగేసి ఇంక నైట్ డిన్నర్ కోసమని నేనైతే ఇక్కడ వంట అదంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాననమాట. మార్నింగ్ చేసిన రైస్ అయితే చాలా మిగిలిపోయిందండి. అందుకని జెప్పేసి మేమేం చేస్తామంటే మార్నింగ్ ఏమన్నా రైస్ మిగిలిపోయిందంటే గనక నైటు డ రైస్ వండుకునేటప్పుడు తక్కువ బియ్యం కడుక్కొని జస్ట్ అది ఉడికిపోయి వార్చుకునే స్టేజ్‌లో మనకి మార్నింగ్ మిగిలిన రైస్ ఏదైతే ఉంటుందో, ఆ రైస్ వేసేసుకొని జస్ట్ ఒక పొంగొచ్చేంత వరకు ఉంచిన తర్వాత వార్చేసుకున్నామనుకోండి, మనకి రైస్ మొత్తం కూడా ఫ్రెష్‌గానే ఉంటుందనమాట. వేడి వేడిగా తినొచ్చు. కానీ అది నెక్స్ట్ డేకి ఒక్కొక్కసారి ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే ఉండదండి. మనకి ఆ పూటకి అయిపోయే విధంగా అయితే సరిపోతుందనమాట. మేమైతే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అలా చేసేవారు. మాకు అదే అలవాటనమాట. సో, ఇంకిక్కడైతే నేను రసం కూడా పెట్టాననమాట. మార్నింగ్ మటన్ కర్రీ కదా! పిల్లలు వేసుకోకపోయినా రసం ఏసుకు తింటారని చెప్పేసి. సో, ఇంగిక్కడైతే పిల్లలొచ్చేసారండి. వచ్చేసి వాళ్ళు చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇద్దరు కూడా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. వీడికైతే పాలిచ్చేసాను నేను. పాలు తాగేసి ఇంకా కూర్చున్నాడనమాట. ఈడికేంటో వీడియో స్ స్టార్ట్ చేశాను అంటే గనక అస్సల ఫేస్ చూపిచ్చడండి. మరి ఏంటో అర్థం కాదు. సిగ్గా లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారనా ఏంటో తెలీదు కానీ అస్సల ఎంకరేజ్ చేయడనమాట వీడియో తీస్తుంటే. అదే అంతసేపు అక్కడ నుండి ట్రై చేశాను కానీ అస్సల కాలేదు. సరే అని జెప్పేసి నేను వెళ్ళిపోతూ ఉన్నాననమాట. ఇంక వాడైతే పాలు తాగేసాడు. ఇంక చిన్నోడు ఏం చేస్తున్నాడా అని చూస్తే వాడు కూడా ఇంక తింటూ చక్కగా అయితే వర్క్ అయితే చేసుకుంటున్నారండి. ఇంకా వీళ్ళకి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి 6 అట్లా అవుతుంది కాబట్టి, ఇంక కిందికెళ్ళి ఆడుకునేది, టీవీ చూసే టైం ఏముండదు పాపం. వెంటనే వస్తారు. ఒక 5 మినిట్స్ అటు ఇటు తిరిగేసి ఫ్రెష్ అప్ అయిపోతారండి. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఏమైనా తినేవి ఉంటే తినేసి, తాగేది ఉంటే తాగేస్తారనమాట. ఇంక వర్క్ అయితే ఎళ్ళిపోతారు. అసలు టీవీ కూడా పెట్టరులెండి. వాళ్ళ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తినే టైంలో పెట్టుకుంటారనమాట. ఇంకా చూస్తున్నారు గదా! క్లైమేట్ కూడా కూల్ అయింది కొంచెం. ఇంకా మొక్కలకు కూడా నీళ్ళైతే వేసేసానండి. ఎండ మాత్రం చాలా గట్టిగా కాస్తుంది ఫ్రెండ్స్. మామూలుగా సమ్మర్ కన్నా చాలా దారుణంగా అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే సమ్మర్‌లో కూడా ఇంత వేడి అనిపించలేదు నాకు నిజంగా. చాలా హీట్ అనిపిస్తుందండి. ఇంకా ఇక్కడైతే గనక వేడి వేడి రసం అయితే రెడీ అయిపోయింది. సింపుల్‌గా చింతపండుతో రసం అయితే ప్రిపేర్ చేసేసాను. అప్పటికప్పుడే అనుకోని ఇంకా రసం అయితే పెట్టేసాననమాట. నైట్ టైమ్ కదా! బావుంటుంది ఫ్రీగా అని జెప్పేసి. అలానే ఇంక నేను మార్నింగ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కోసమనేసని మినపప్పు నానబెట్టాను కదండీ! సో, అదేంటంటే నేను కడిగేసి అంతా శుభ్రంగా గ్రైండర్‌లో వేశాను. అది గ్రైండర్‌లో వేసి స్విచ్ చేసేటప్పటికి మరి ఏమైందో తెలీదు. గ్రైండర్ వర్క్ అవ్వలేదనమాట. వర్క్ అవ్వట్లేదని చాలా సేపటి వరకు ట్రై చేశాను గానీ అస్సలు కాలేదు. ఇంకేం చేస్తామని జెప్పేసి ఆ పప్పుని మళ్ళీ తీసి మిక్సీలో అయితే మిక్సీ పడుతున్నాననమాట. నేనెప్పుడు కూడా ఇడ్లీకైతే మిక్సీ పట్టనండి. గ్రైండర్‌లోనే వేస్తాను. దోసకైతే మిక్సీలోనే వేస్తాననమాట. మనకి ఇడ్లీకి మిక్సీలో వేస్తే గనక ఉరుమవ్వదసల. అందుకని చెప్పేసి నేను గ్రైండర్‌లోనే వేస్తానండి. మామూలుగా గ్రైండర్‌లో వేసాము అంటే గనక ఒక కప్పు మినపప్పయితే 3:30, 4 కప్పుల వరకు పడుతుంది. ఇడ్లీ రవ్వనేది. అంటే మినపప్పుని బట్టి ఉంటుందండి. అన్ని పప్పులు ఒకలా ఉండవు కదా! సో, అందుకని అలా ఏస్తూ ఉంటాను. ఇక్కడ అస్సలు ఉరుమే కాలేదు నాకైతే. అందుకని జెప్పేసి ఒకటికి 1:30 వేసానండి మిక్సీలో ఆడాను కాబట్టి ఒకటికి 1:30 వేసి ఇక్కడ ఇంకా ఏం చేస్తాం పప్పుని అయితే అలా వదిలేయలేం కదా! పాడైపోద్దని జెప్పేసి నేనైతే ఇంక మిక్సీలో ఆడేసాననమాట. మిక్సీలో ఆడేసి జస్ట్ ఒక గ్లాసే నానపెట్టాను నేను. ఒక గ్లాస్‌కి 1:30 గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వ అయితే నానపెట్టి ఇంక కలిపేస్తూ ఉన్నానండి. చూస్తున్నారు కదా! అస్సలు ఉరుమైతే కాలేదు.
అందుకే మనకి మిక్సీలో కన్నా గ్రైండర్‌లో వేసుకుంటే మనకు ఉరుమవుతుంది. ఇడ్లీకి కూడా మెత్తగా అట్లా అనిపిస్తాయి మరి నాకైతే. మరి మీరెవరైనా గనక ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా మిక్సీలో ట్రై చేస్తే గనుక కింద కామెంట్ చేయండి. క్వాంటిటీ ఎట్లా వేస్తారో కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పిండి అదంతా కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మాకిక్కడ మా ఇంటి దగ్గరలో ట్యూస్‌డే మార్కెట్ అవుతుందనమాట. సో, అందుకని చెప్పేసి వంట అంతా కూడా ప్రిపేర్ చేసేసిన తర్వాత మార్కెట్‌కి వెళ్ళి ఆకుకూరలవి తీసుకొచ్చాను. అమ్మకి కొంచెం ఆకుకూరలవి పెడితే కొంచెం బావుంటుంది కదా అని చెప్పేసి. అమ్మ వాళ్ళకి ఏంటంటే పల్లెటూరు కదండీ అమ్మ వాళ్ళది. ఎక్కువ కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ అలాంటివేమి కూడా ఎక్కువ అవైలబుల్ ఉండవనమాట. సరే ఇక్కడున్న ఒక 2 రోజులన్నా మంచిగా చూసుకుందామని చెప్పేసి నేనైతే ఇంకా అమ్మ కోసమని ఇంకా ఆకుకూరలు అన్ని రకాలు కూడా తీసుకొచ్చానండి ఇక్కడ. నాకు కూడా తోటకూర, నెక్స్ట్ మెంతికూర ఐడియా ఉంది కానీ, పాలకూర, చుక్కకూర 2 ఎంత కన్‌ఫ్యూజ్ అంటే, ప్రతి వారం తీసుకున్నా కానీ ఎంత కన్‌ఫ్యూజ్ అవుతానో, ఇక్కడ అవే చెక్ చేస్తున్నానండి. ఏం కూర ఏంటని చెప్పేసి. అన్నీ సెపరేట్ చేసేసుకొని, కట్ చేసేసుకొని బాక్స్‌లో వేసుకున్నాము అంటే, మనకి ఒక 2, 3 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటాయండి. అలానే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే అది పాడైపోతాయనమాట ఆకుకూరలనేవి. చక్కగా నేనిలా కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు గదా! జస్ట్ నాకు ఇంకా ఇంత క్వాంటిటీ డబుల్ క్వాంటిటీ అయ్యేటిది ఇంతే అయ్యింది. చూడాలి నెక్స్ట్ డేకి ఎట్లా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ, పర్వాలేదండి బానే వచ్చినియి ఇడ్లీ అయితే. సో, ఇదైతే ఇంక డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇంక అమ్మ ఏదో మూవీ పెడితే ఇంక మా పిల్లలు, నేను కూడా అలా ఇన్వాల్వ్ అయిపోయాము. చెప్పాలంటే నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండీ! పాత మూవీసే బావుంటాయి. మీకెవరికైనా పాత మూవీస్ ఇష్టమంటే కింద కామెంట్ చేయండి. ఓకే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. నమస్తే.